2 years బ్యాక్ తన బర్త్డే నెక్స్ట్ డే ఫ్రెండ్లా చూసుకునే అతను ప్రపోజ్ చేశాడని చాలా డిసప్పాయింట్ అయింది. అప్పుడే జాబ్ మానేసి కాంటాక్ట్స్ మార్చేసి ఇంటికి వచ్చేసింది. మళ్ళీ రీసెంట్గానే కొంచెం దాని నుంచి బయటకు వచ్చి జాబ్లో జాయిన్ అయింది. ఫస్ట్ డే మేమే డ్రాప్ చేసాం. తను చాలా సెన్సిటివ్, కొంచెం జాగ్రత్తగా చూసుకొని తనని. యా సరేనండి. హ్యాపీ బర్త్డే అయితే చెప్పగలిగాను ఈజీగా, కానీ నా ప్రేమ గురించి చెప్పాలంటేనే భయంగా ఉంది. తను నా నుంచి దూరం అవుతుందేమోనని. చాలా రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చిన ఐషుని నా ప్రేమ గురించి చెప్పి బాధపెట్టలేను. ఒక్కసారి మర్చిపోయిన తన గతాన్ని మళ్ళీ నేను అదే తప్పు చేసి గుర్తు చేయలేను.